మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆ శరత్ గారు నమస్కారం. నమస్కారం. సో సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కేసును డిస్మిస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసును డిస్మిస్ చేసింది. ఇంటరిమ్ స్టే ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. మాధవరెడ్డి గారు మీరు ఉండండి, మీరు లైన్ లోనే ఉండండి. సో మాధవరెడ్డిని ఫ్రేమ్ లోనే చూపించండి. పీసీఆర్ మాధవరెడ్డి గారిని శరత్ గారిని చెరొక ఫ్రేమ్ లో చూపించండి. సో శరత్ గారు మీరు ఫాలో అయ్యారా? నేను వివరించాలా కేసు ఏం జరిగింది? వర్డ్ ఫాలో అయినాను సార్. చెప్పండి, మా ప్రేక్షకుల కోసం చెప్పండి వర్డ్ టు వర్డ్. ఎస్. ఏమైందంటే సుప్రీం కోర్టులో వాళ్ళు ఏమన్నారు, మేము ఎంప్రికల్ డాటా తీసుకొని వచ్చినాము. ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులలో ఎంప్రికల్ డాటా లేని సందర్భాలలో మాత్రమే సుప్రీంకోర్టు 50% క్యాప్ అనేది పెట్టింది. మేము ఎంప్రికల్ డాటా చేసినాము, తర్వాత చట్టాన్ని మేము సవరించినాము అని అన్నారు. అంటే సుప్రీంకోర్టు వాళ్ళు పదే అడిగినారు, మీరు సవరించిన చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వచ్చిందా అంటే రాలేదు. రాకున్నా గానీ ఇంప్లాయిడ్ కన్సెంట్ అన్నాడు. అంటే నథింగ్ డూయింగ్, ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు, మీరు చేస్తున్న తప్పు. తర్వాత మేము ఒక బెంచ్ గా కూర్చొని రాజ్యాంగ ధర్మాసనం చేసినటువంటి తీర్పుల్లో ఎట్లా మేము ఇంటర్ఫియర్ అవుతాము. హైకోర్టు వాట్ సైడ్ ఈస్ కరెక్ట్, పంచాయతీ ఎన్నికలను మొత్తంగా ఆపలేదు. మీరు గతంలో ఉన్నటువంటి 25% తో రిజర్వేషన్ పోవడానికి మీకు లివరేజ్ ఇచ్చింది హైకోర్టు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా దెబ్బతిన్నట్టుగా భావించడానికి వీల్లేదు అని చెప్పేసి, కాకపోతే అతను సీనియర్ అడ్వకేట్ కాబట్టి అతనికి అంత లీవరేజ్ ఇచ్చినారు. కానీ మొట్టమొదటి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వీఆర్ అగేనిస్ట్ ది క్యాప్ బీయింగ్ ఎన్హాన్స్డ్. కంపల్సరీగా నువ్వు 50% కే రెస్ట్రిక్ట్ కావాలా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చాలా క్లియర్ గా ఉన్నాయి. నీ కేసు ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేలాగా మాట్లాడి పూర్తిగా నిర్ద్వందంగా డిస్మిస్ అని ఒక 1 లైన్ ఆర్డర్ తో కొట్టిపరిచింది. అదే ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా. షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాత్రమే కృష్ణమూర్తి కేసులో, ఏదైతే కృష్ణమూర్తి కేసు 50% రిజర్వేషన్ దాటొద్దన్నారో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు మాత్రమే అవకాశం ఇచ్చారు, ఎక్సెప్షన్ ఉంది అని చెప్పారు. అది షెడ్యూల్డ్ ఏరియాస్ లో అని చెప్పారు. అంతే 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 ఓబీసీస్ కి ఆ లివరేజ్ లేదు, ఆ రకమైన ప్రతిపదిక లేదు, మీరు చేసింది తప్పు అని చాలా క్లియర్ గా చెప్పినారు. అంటే ఇతను ఏమన్నా అంటే 50% అనే దాన్ని ఒక బ్రహ్మ పదార్థంగా భావించొద్దు. రాష్ట్రాలలో ఒకవేళ బలహీన వర్గాల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న పక్షంలో అక్కడి ప్రజాప్రభుత్వానికి ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుకునే లీవరేజ్ ఉంది. అది ఒక అన్ఫ్లెక్సిబుల్ రూల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫ్లెక్సిబుల్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్లెక్సిబుల్ బిట్వీన్ టూ బోన్స్. దేర్ షుడ్ బి సమ్ ఎల్బో స్పేస్ అని ఆర్గ్యుమెంట్ చేసినారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న తీర్పుల ప్రకారంగా నువ్వు చేసిన ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. ది హైకోర్ట్ హ్యాడ్ డెల్ట్ విత్ ది ఇష్యూ వెరీ థరోలీ, వీఆర్ నాట్ ఇన్క్లైన్ టు ఇంటర్ఫియర్ అని డిస్మిస్ అని అన్నారు సార్. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే, సుప్రీంకోర్టులో మేము చేసిన వాదనలు అన్నిటినీ పూర్తిగా విస్మరించకుండా హైకోర్టును మళ్ళీ ఫ్రెష్ గా వినమనండి అని అంటే అది ఆల్వేస్ ఉంది. హైకోర్టు మీరు సుప్రీంకోర్టులో చేసిన వాదనలు కేవలం అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి చేసిన వాదనలు, అంతేగాని దానికి ఫైనల్ ఇయరింగ్ ఏం సంబంధం ఉండదు, మేము చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. అయితే ఇక్కడ అభిషేక్ మను సింగ్ ఏం చెప్పారంటే 36 పేజీల హైకోర్టు ఆర్డర్ లో ఎక్కడ కూడా రీజన్ చెప్పలేదు, కారణం చెప్పలేదు, కారణం చెప్పకుండా కొట్టేశారు. ప్లస్ హైకోర్టు ఆర్డర్ పూర్తిగా వికాస్ గవాయ్ జడ్జిమెంట్, అంటే మహారాష్ట్ర వికాస్ కిషన్ రావు గవాయ్ జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంది, ట్రిపుల్ టెస్ట్ మీదే ఉంది అని ఆర్గ్యుమెంట్ వినిపించారు. దాని మీద మీరేమంటారు? కరెక్టే సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, ఏదో ఒకటి అప్పీల్ వేసినందుకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఆయన హాఫ్ హార్టెడ్ గానే చేసినాడు. ఆయన ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ గా ఆర్గ్యూ చేసినట్టుగా కనపడలేదు. ఒక లాయర్ గా నేను గమనించింది ఏంటి అంటే, అతనిలో కూడా ఎక్కడో ఒక చోట ఒక ఫీలింగ్ ఏముందంటే సుప్రీం కోర్టుని కన్విన్స్ చేయడం కష్టము. యాజ్ లాంగ్ యాజ్ కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఇస్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ గవాలి జడ్జ్మెంట్ ఇస్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ ది యాక్ట్ ఈస్ నాట్ అమెండెడ్. యాక్చువల్లీ యాక్ట్ అమెండ్ అవ్వకపోవడము, దుందుడుకు చర్యలాగా జీవో తీసుకురావడము, తర్వాత ఏ ఆర్డినెన్స్ అయితే అంటే 2 months పీరియడ్ అయిపోయినాయో రాష్ట్రపతి దగ్గర ఉన్న వాటిని నోటిఫై చేయకపోవడము,
తర్వాత ఇంకా కూడా మాకు ఆమోద ముద్ర తెలపలేదు రాష్ట్రపతి ప్లస్ గవర్నర్ అని చెప్పి వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేసి we fall within the judgment of the Honorable Supreme Court in the case of Madras. So we should also be given permission to notify the acts అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. అది ఏది జరగలేదు కదా అని అన్న తర్వాత వాళ్ళు కన్విన్స్ అయినారు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ అండి. ఇట్ ఈస్ దేర్ విత్ ద గవర్నర్. గవర్నర్ ఈజ్ ఆల్సో హ్యాండ్ స్టక్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండగా అతను ఎట్లా ఆమోద ముద్ర వేస్తాడు అని చెప్పి వివేక్ రెడ్డి ఆర్గ్యూ చేసినాడు. దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తున్నారు కరెక్టే అని. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని తప్పుడు విధానాల మీద ఎసెంట్ ఇవ్వమని ఎట్లా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది అనే యాంగిల్లో వివేక్ చేసిన ఆర్గ్యుమెంట్ ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది సార్. ఓకే, సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు హైకోర్టు జడ్జిమెంట్ అయ్యేంత వరకు కూడా హైకోర్టులో పూర్తి ఆర్గ్యుమెంట్స్ అయ్యేంత వరకు ఆగాల్సిన అవసరం ఉంది లేదా? లేదు, అట్లా లేదు. 25% తోని ఒకవేళ గతంలో ఉన్న వాటి రకంగా వాళ్ళు పోవాలనుకుంటే పోవచ్చు. లేదు అని అంటే మళ్ళీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్లు అయిపోయి ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మరి 25%తోనే పోతే మీ ఆర్గ్యుమెంట్ మీద మీకే నమ్మకం లేకుండా ఎన్నికలు పోయారు అని హైకోర్టు అనొచ్చు కదా, పర్మనెంట్ గా కొట్టేసే అవకాశం ఉంటుంది కదా. సార్ ఇక్కడ ఎవరు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా సుప్రీంకోర్టు లోబడే రేపు హైకోర్టులో కూడా తీర్పు అదే వస్తుంది సార్. ఏంది హైకోర్టులో కూడా తీర్పు 50% దాటొద్దన్న సార్. గత తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులను బట్టే హైకోర్టు వ్యవహరిస్తుంది కదా సార్. కానీ ఇప్పుడు మాధవరెడ్డి గారు బీసీల నోటి దగ్గర కూడా మీరు లాక్కున్న వాళ్ళు అన్న విమర్శ ప్రధానంగా మీకు వస్తుంది, తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి కూడా వస్తుంది సార్. ఇప్పుడు శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చెయ్యదలుచుకున్న పనిని చిత్తశుద్ధితో ధర్మబుద్ధితో చట్టాలను తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా ఒక నడవడిక నడవకుండా ఏదో ఆదరబాదరగా ఏదో ఒకటి చేసినాము అనేటువంటి ఒక కంటి తుడుపు చర్యలాగా చేసిన వాళ్ళకి ఇంత మారల్ గ్రౌండ్ ఉండదు. ఎవరి నోటు బుక్క ఎవరు తీసుకోలేదు. ప్రభుత్వ పరంగా ఎందుకు తగు చర్యలు తీసుకోలేదు? ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర చెప్పలేదో తర్వాత మద్రాస్ జడ్జిమెంట్ ప్రకారంగా ఎవరు ఆపినారు నోటిఫై చేయడానికి? తర్వాత గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి ఆర్డినెన్స్ లో ఇంతవరకు కన్సెంట్ వచ్చే వరకు ఇంకో 20 రోజులు 1 month ఆగి ఆ తర్వాత హైకోర్టుకు వచ్చి ఇంకా 2 నెలలు అయింది ఇంకా కూడా అతను ఇవ్వలేదు కాబట్టి మేము నోటిఫై చేస్తున్నామని చెప్పేది ఉండే. అట్లా ఎందుకు అంత ఆదరబాదరగా ఇవాళ నీల మేఘాల మీద ఈ రోజే ఎన్నికలు జరగాలి రేపే ఎన్నికలు జరగాలన్నది ఏమున్నది? ఇది సకాలంలో జరిగే ఎన్నికలు కాదు కదా. అంటే అసలు యాక్చువల్లీ సార్ టు బి ఫ్రాంక్ విత్ యూ అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యమంత్రి ఈజ్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ హిజ్ ఓన్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. అందుకోసమని ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి. అవసరమని కూడా ముఖ్యమంత్రి రాజీనామా కూడా పెట్టాలి. అసలు యాక్చువల్లీ ఇంత దుందుడుకు చర్యగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి పని చేసినాడు. ఇవాళ అవమానకరమైనటువంటి సంఘటన తీసుకొచ్చి అంటే బీసీలకు 50% కంటే ఎబో రిజర్వేషన్ వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఎప్పుడూ లేవు అనేలాగా ఈ తప్పుడు విధానాల ద్వారా ఒక చర్యలు తీసుకొని వచ్చినాడు. అందుకోసమని ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా ఎప్పుడు కూడా అవకాశం లేకుండా పోతుందా? ఇప్పుడు అదే వాదన చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమంటాడు? కేసీఆర్ ఏం చేయకుండానే 25% రిడ్యూస్ చేసినారు, మేము సకలమైన ప్రయత్నాలు చేసినాము, మేము సుప్రీంకోర్టు దాకా పోయినాము, గొప్ప గొప్ప న్యాయవాదులను పెట్టినాము, చాలా బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్లు చేసినా కానీ సుప్రీంకోర్టు 50% కంటే ఎబో చేయడానికి ఒప్పుకోవట్లేదు, అందుకోసం మేము చేయలేము అని ఒక రకంగా బ్లేమ్ ని ఇప్పుడు ఇంతకాలము కేసీఆర్ మీద ప్రతిపక్షాల మీద బీజేపీ మీద తోసినాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు మీద చెప్పేసేసి తన పబ్బం గడుపుకుంటాడు అంతే. అంతేగాని నేను ఈ న్యాయ ప్రక్రియను సరిగా చేయలేదు, కులజనగా అంటే ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపికల్ డాటా కలెక్షన్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా చేయలేదు, ఇగో ఈ గణాంకాలను నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, నా వల్ల ఈ పొరపాటు జరిగిందని ఒప్పుకోడు కదా. ఇది ఒక రకంగా బీసీలను కూడా వంచినట్టే ఇండైరెక్ట్ గా. సో ఇప్పుడు ఏంటి మరి మార్గం? ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఒకవేళ బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అతను హైకోర్టులో ఏదైతే వాదనలకు ఉన్నదో ఆ వాదనకి ఏదైనా అంతా వదిలేసేసి GOMS నెంబర్ 9 విత్డ్రా చేసేసి గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర పొంది చట్టం సవరించబడిన తర్వాత ఆ సవరించిన చట్టం పరిధిలో మళ్ళీ కొత్త జీవో ఇచ్చి మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే
అప్పుడు అంత సులభం కాదు ఆ కేసును కొట్టేయడం గాని, ఆ కేసుతో ఆ రకమైన ఎన్నికల ప్రక్రియతో ఇంటర్ఫియర్ అవ్వడం గాని. అంతేగాని ఇతరత్రంగా జరగదు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు అంటది ఏమని, ఓకే ది ఎలక్షన్స్ విల్ బి సబ్జెక్ట్ టు రిజల్ట్ ఇన్ ది మెయిన్ రిట్ పిటిషన్స్, లెట్ ది ఎలక్షన్స్ గో ఆన్ అనే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అదే అడిగినారు, ఏమని సబ్జెక్ట్ టు రిజల్ట్ ఇన్ ది ఎస్ఎల్బి, మాకు ఎన్నికలు జరపడానికి అవకాశం ఇవ్వండి అని పదే పదే అతను రిక్వెస్ట్ చేసినాడు సింఘ్వి. వాళ్ళు అన్నారు నథింగ్ డూయింగ్, వీ డోంట్ అలో ది క్లాక్ టు బి పుట్ బ్యాక్ అనేటువంటి మాట అన్నారు అనమాట. ఓకే, క్లాక్ టు బి పుట్ బ్యాక్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మరి చెప్పింది కదా, మా కేసు ఆర్గ్యుమెంట్ లో మెరిట్స్ లోకి వెళ్లకుండా మీరు హైకోర్టు వినండి అని చెప్పింది. మేము చెప్పిన దానికి సంబంధించి మా వాదనతో ఇక్కడ జరిగిన మేము డిస్మిస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ దాన్ని డిస్మిస్ చేశామో దాంతో ఇన్ఫ్లుయెన్స్ కాకండి అని చెప్పింది. సార్ అది ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్, ఏ కోర్టులో ఆ కోర్టులో. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసిన వాదన కేవలం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సస్పెండ్ చేయమని చేసిన వాదన. దీన్ని దానికి ఎట్లా వాడతారు? గరిటెకు చెంచాకు మధ్య తేడా ఉంటుంది కదా, వాళ్ళు వాడిన మరి ఆర్డర్ లో చెప్పారు అని అంటారు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు. ఏమన్నారు? అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై అన్నారు. అది ఏంటంటే మర్యాద పూర్వకంగా అతను అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ అవ్వడం వల్ల ఆ మాట అన్నారు. అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అబ్జర్వేషన్స్ మేడ్ బై దిస్ కోర్ట్, ది హైకోర్ట్ మే గో ఆన్ విత్ ది రిట్ పిటిషన్స్ అని. అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రిట్ పిటిషన్ల మీద ఫైనల్ ఆర్గ్యుమెంట్ చేయడానికి ముందుకు వస్తుందా అనేది ఒక డౌట్. ఎందుకంటే నిన్న గ్రూప్ 1 సర్వీసెస్ కు సంబంధించిన కేసు వచ్చింది. ఏం జరిగింది సార్? ఏం జరగలేదు. 15వ తారీఖు నాడు విచారణ జరుగుతుంది, అందరూ సహకరించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా సరే కేసును వాయిదా వేసినారు. సో ప్రభుత్వ పరంగా ఏ సమస్యను ఎదుర్కొనేటువంటి చిత్తశుద్ధి లేదు సార్. ఏదో రకంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాలి, పని చేసుకోవాలి, పబ్బం గడుపుకోవాలని ఒక మ్యానిపులేటివ్ టాక్టిక్స్ తో బీసీలను వంచాడు ఈ ప్రభుత్వం. అంతకంటే ఎక్కువ లేదు సార్. ఇప్పుడు ఏంది మరి మార్గం? 42% ఇవ్వాలంటే ఏంది మరి? హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలా లేదా మళ్ళీ ఎంపరికల్ డాటా సార్? ఇప్పుడు ఎంప్రికల్ డాటాను మళ్ళీ పబ్లిష్ చేయాలా? ఎంప్రికల్ డాటాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారంగా పంచాయతీల వారిగా, జిల్లాల వారిగా, మండలాల వారిగా ఎంప్రికల్ డాటా తీసుకొని ఏ ఏ ప్రాంతాలలో బీసీలు ఎంత ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినారని జిల్లాల వారిగా కూడా రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని జిల్లాలలో బీసీలు అత్యధిక శాతం లాభం పొందుతున్న వాళ్ళు ఉంటారు, అత్యధికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఎస్సీలు చాలా దిగజారిన పరిస్థితిలో ఉంటారు, కొన్ని ప్రాంతాలలో ఎఫ్సీలు ఉంటారు. సో దిస్ varies, this social, economic and this backwardness varies from place to place. You cannot have the total population of the state as a criterion for implementing reservation. ఓకే మాధవ్ రెడ్డి గారు, సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను కోర్టులో ఉంటే